జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న పెద్దపల్లి ఎంపీ వంశీ. ఎంపీగా గెలిచిన అనంతరం తొలిసారిగా ధర్మపురిలో పర్యటించిన ఎంపీ వంశీ. ధర్మపురి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే మొదటిసారి గెలిచిన తర్వాత ఈరోజు మన విప్ గారితో, లక్ష్మణ్ అన్న గారితో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గారి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం తీసుకోవడానికి రావడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, దేశవ్యాప్తంగా ఇచ్చిన తీర్పు, ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని చెప్పి ఏదైతే ఓటు వేసి వాళ్ళ హక్కుని వాడుకున్నారో ప్రజలందరూ, ఈసారి పార్లమెంట్లో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చాలామంది పార్లమెంట్లో వెళ్తూ కూడా చెప్తున్నారు. గత 10 సంవత్సరాలు ఈ నిరంకుశ పాలన, నియంతృత్వ పాలన, బీజేపీ పరిపాలనలో ఏ ఒక్క విషయం పైన వాయిస్ మన గొంతెత్తి మాట్లాడే అవకాశం కూడా లేని 10 సంవత్సరాలు చూసినాము. కానీ ఈసారి ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం 240 సీట్స్ బీజేపీ ప్రభుత్వానికి వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఈసారి అని చెప్పి చాలామంది ఇండియా అలయన్స్ తరఫున గొంతు విప్పి మాట్లాడుతున్నారు. మీరు అందరు కూడా చూస్తున్నారు, మీడియాలో కవరేజ్ వస్తుంది. ఈసారి ఖచ్చితంగా మన ప్రాంత ప్రజల సమస్యలని గొంతు విప్పి గట్టిగా మాట్లాడే అవకాశం పార్లమెంట్లో ఉంది. ఖచ్చితంగా మన ప్రాంతానికి న్యాయం చేసేటట్టు పోరాడి మరి చేస్తామని చెప్పి మళ్ళొకసారి మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, మన ప్రజలందరికీ, ధర్మపురి ప్రజలందరికీ నాకు ఆశీర్వాదం ఇచ్చి ఈసారి నన్ను గెలిపించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎప్పుడూ ఒకటే కోరుకుంటాను, వ్యక్తిపరంగా ఏం కోరుకోను, అందరు బాగుండాలి, క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. ఈసారి కూడా మన ప్రాంత ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, న్యాయంగా బతకాలని చెప్పి కోరుకున్నాను. థ్యాంక్ యూ.